జై శ్రీరామ్ అందరికీ. 41 రోజులు దీక్ష చేసి, ఒంటిపూట భోజనం చేసి, చెప్పులు లేకుండా నడిచి, ఇంత దైవభక్తిని మనం చాటుకొని, కొండగట్టు మీదకి వెళ్లి మనం చేసే పనేంటి? చెత్త పారేయడమా? ఆ కొండని పవిత్రంగా ఉన్న కొండని అపవిత్రం చేయడమేనా? పరిశుభ్రంగా ఉన్న ఆ కొండని అపరిశుభ్రం చేయడమే మన లక్ష్యమా? అందుకే మనం 41 రోజులు దీక్ష తీసుకొని మరీ కొండగట్టుకు వెళ్లి మనం మన దేవుడిని, మన దేవాలయ పరిసర ప్రాంతాన్ని అంతా చెత్తరహితంగా చేయడమే మన లక్ష్యమా? మాల రూపంలో సాక్షాత్ ఆ హనుమంతుడినే నీ గుండెల మీద నిలుపుకొని 41 రోజులు దీక్ష అయిపోగానే తీసేసి అక్కడే అదే అదే గుట్ట మీద అదే కొండ మీద పడేసొస్తున్నారు. 41 రోజులు ఎంతో భక్తితో ఉంచుకున్న ఆ కాషాయ వస్త్రాన్ని కూడా అక్కడే వదిలేస్తున్నారు. అసలు ఇవన్నీ మీకెవరు చెప్పారు అక్కడే వదిలేయాలని చెప్పి? అసలు వదిలేయడం అనేది ఎక్కడుంది? ఎవరు సృష్టించింది ఇది? అసలు ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు దాన్ని వెనుకోండి? దేవుడి మీద భక్తి ఉంటే భయం గూడా ఉండాలి. ఇప్పుడు ఇన్ని రోజులు 41 రోజులు దీక్ష చేసినందుకు మీకు వరం ఇస్తాడు. అదే బట్టల్ని అక్కడే పడేయడం వల్ల మీకు దోషం అనేది మీకు అంటుకోదా? ఇలా చెత్త పారేయడం వల్ల కొండనంతా అపరిశుభ్రంగా చేస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చుకొని వరాల జల్లులు మీ మీద ఏమైనా కురిపిస్తానన్నాడా? దేవాలయాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యత. పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా మన బాధ్యతే. ఎలాగో అధికారులు దేవాలయాన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్ప దేవుణ్ణి పట్టించుకునే అధికారులు లేరు. రారు కూడా. మన దేవాలయాన్ని కనీసం మనమైనా శుభ్రంగా ఉంచుకుందాం. మీకు ఆ వస్త్రాలని లేకపోతే ఆ మాలల్ని మళ్ళీ వినియోగించుకోవాలని లేకుంటే మీ దగ్గర నుంచి ఒక కవర్ కానీ ఇంకేమన్నా కానీ తీసుకొచ్చుకొని దాంట్లో వేసుకోండి. వేసుకొని ఇంటికి తీసుకెళ్ళండి. ఎవరైనా లేని వారికి ఇవ్వండి, వాళ్ళు వేసుకుంటారు. లేకపోతే మీరే మళ్ళీ మాల వేసుకున్నప్పుడు మీరు వాటిని వాడుకోవచ్చు. ఎవరన్నారు వాడుకోకూడదని? ఇన్ని రోజులు పవిత్రంగా చూసిన బట్టలు మాల తీసేయగానే 41 రోజులు అవ్వగానే అయిపోగానే అవి అపవిత్రం అయిపోయాయా? కాదు కదా! వాడుకోవచ్చు. ఇవన్నీ చిరు వ్యాపారులు, వాళ్ళకి గిరాకీ సంపాదన ఉండాలని, ఇవన్నీ మనం సృష్టించుకున్నవే కాబట్టి ఏం గాదు. వాడుకోండి. వాడుకోవాలి అసలవి. చినిగిపోయినయి లేకుంటే పాడైనయి అంటే అది వేరే విషయం. కాకుంటే బాగున్న వాటిని కూడా పడేస్తున్నారు. అదంతా అసలు ఎవరు క్లీన్ చేస్తుర్రు? అది ఆ ఆలోచన ముందు ముందు మీకు రావాలి కదా! పోనీ మీరు వెళ్లి క్లీన్ చేసే అంత మీకుందా?